వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం జిగేల్ మూవీ రివ్యూ చూద్దాం. జిగేల్ మూవీ వచ్చేసి హాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. మూవీ విషయానికి కోసం మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో వచ్చేసి కథాస్ మా హీరో, హీరోయిన్ వచ్చేసి న్యూ హీరోయిన్. నెక్స్ట్ 4 క్యారెక్టర్స్ ఉంటారు. పృథ్వీరాజ్ క్యారెక్టర్ ప్లస్ హుసాన్ క్యారెక్టర్ చాలా మంది ఉంటారు. అయితే ఇప్పుడు మెయిన్ స్టోరీ విషయానికి వస్తే హీరో వచ్చేసి తను లాక్ తీసే అతను ఉంటాడు. అట్లే కొన్ని థెఫ్ట్స్ కూడా చేస్తుంటాడు. ఆ హీరోయిన్ కూడా సేమ్ అదే చిన్న చిన్న థెఫ్ట్స్ చేస్తుంటారు. అయితే వీళ్ళకి పరిచయం కూడా ఇలానే అవుతుంది. ఫస్ట్ ఒకసారి వీళ్ళ ఇద్దరు పరిచయం ఒక డిఫరెంట్ ఉంటుంది. అక్కడ హీరో వచ్చేసి ఒక దగ్గర ఒక ఇంట్లో థెఫ్ట్ చేయడానికి వెళ్తాడు. ఫస్ట్ అలా చూపిస్తారు ఒక ఇంట్లో థెఫ్ట్ చేసేది. ఇంకోసారి ఏంటంటే హీరోయిన్ పిలుస్తుంది లాక్ తీయమని చెప్పి ఒక ఇంట్లో. ఆ ఇల్లు వచ్చేసి ఒక పోలీస్ ఇల్లు. అయితే అక్కడ హీరోయిన్ వచ్చేసి తన పోలీస్ కూతురు అని చెప్పి అబద్ధం చెప్పి తనతోటి లాక్ తెప్పిస్తుంది. అట్లా కామెడీ బాగుంటుంది. అట్లా హీరోయిన్ ఇంట్రాక్షన్ అవుతుంది. ఆ తర్వాత హీరోకి హీరోయిన్ గురించి తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు ఇంకో ఇంట్లో ఇట్లా వీళ్ళిద్దరు ఒక దగ్గరనే దొరికిపోతారు. అయితే అక్కడ మనీ తీసుకెళ్దాం అనుకుంటారు కానీ అక్కడ వీలు కాదు. అట్లే స్టోరీ ఇలానే కంటిన్యూ అవుతుంది. మొత్తాన్ని మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. కామెడీ బాగుంటుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది, సాంగ్స్ కూడా ఉంటాయి 2-3. మెయిన్ మూవీ ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసి ఒక పెద్ద లాక్ ఉంటుంది. ఆ లాక్ వచ్చేసి మామూలుగా హీరోకి తెరవడానికి రాదు, ఓన్లీ కీచైన్ తోటే అవుతుందని చెప్పి అంటారు. ఆ కీచైన్ ఎక్కడ ఉంటుంది ఏంటి, ఆ కీచైన్కి ఆ ఇంటికి హీరోయిన్కి సంబంధం ఏంటి, అది క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ కీచైన్ లాస్ట్కి ఎవరు తెలిసారు, ఆ మనీ ఎవరికి వచ్చింది ఏంటి, అదంతా మూవీ క్లైమాక్స్లో తెలుస్తుంది. టోటల్ మూవీ అయితే పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5.